మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనలు. ఈ శుభవేళ దైవ దీవెనలు పొందేందుకు మనం ఎలా నడవాలి అనే దాని గురించి ఒక విషయం మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. అందరికీ దేవుని దయ కలగాలని, ఆయన కటాక్షం కలగాలని, దేవుడు చల్లగా చూడాలని ఆశపడుతుంటారు. అయితే కొన్నిసార్లు దాన్ని అనుభవిస్తారు, కొన్నిసార్లు అనుభవించరు. అనుభవించడం అంటే దేవుడికి మనం ఏదైనా కానుక ఇస్తేనో, ఆయన ఘనమైన కార్యాలు ఏదో చేస్తేనో అని చాలాసార్లు అపోహలో ఉంటాం. అయితే కానుక ఇచ్చినంత మాత్రాన, మరొక కార్యం చేసినంత మాత్రమే ఆయన కటాక్షం దిగిరాదు. ఆయన కటాక్షం దిగిరావటానికి ఒక పని మనం చేయాలి. బైబిల్ చెబుతున్న నగ్న సత్యం ఏంటంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వాక్యంలో ఇలాగ రాయబడింది: సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. ఇక్కడ దేవుని కటాక్షం ఎవరి మీద వస్తుంది అనేదానికి ఒక చక్కని జవాబు ఉంది. సత్పురుషులు అంటే మనుషులంతా ఓ రకంగా చెప్పాలంటే బలహీనులే, ఇంకా చెప్పాలి అంటే పాపాత్ములే. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ ఒక సత్పురుషుని అనుభవాలు కలిగి ఉంటే, అంటే అర్థం ఏంటంటే నీ ప్రవర్తన చూచేవారికి దీవెనకరంగా ఉండాలి, నీ మాట ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు చేసే ఆలోచనలు దీవెనకరంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఒక సత్పురుషుల లక్షణం అంటే లోపం లేకుండా జీవించడం, ఒకని చేత వేలెత్తి చూపించుకోకుండా బ్రతకడం. మనలో చాలామందిని చూస్తుంటాం కదా, వాళ్ళు చాలా సత్ప్రవర్తన కలిగి జీవిస్తారండి, అందరిలాంటి ప్రవర్తన వాళ్ళది కాదు అంటుంటే విన్నాంగా. మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ప్రార్థన వాక్యం ఎరిగిన వాళ్ళమే నడుస్తున్నప్పుడు సమాజంలో వీళ్ళ ప్రవర్తన సత్ప్రవర్తనని ఎందుకు సాక్ష్యం పొందకూడదు? నా యేసు పేరట బ్రతిమలాడితే దండం పెట్టి చెబుతున్నా, మీ ప్రవర్తన బట్టే యెహోవా కటాక్షం ఉంటుంది. ఇంకో మాట కూడా చెబుతాను, అదే అధ్యాయంలో 5వ వాక్యంలో నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. అంటే నీతిమంతుల ఆలోచనలట అందరిలాంటి ఆలోచనలు ఉండబట్ట, అవి న్యాయయుక్తంగా ఉంటాయి. దేవుడి దగ్గర అడిగేటప్పుడు కానీ, ఇతరులకు న్యాయం తీర్చేటప్పుడు కానీ, ఒకరి గురించి ఖండించేటప్పుడు కానీ, ఒకరిని హెచ్చరించేటప్పుడు కానీ న్యాయమైన దాన్ని మాత్రమే మాట్లాడతారని వాళ్ళ తలంపులు అంతా న్యాయయుక్తంగానే ఉంటాయట. అంటే ఒక సత్పురుషుడు అనగానే మంచివారు ఎవరూ లేరు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి విడుదల పొంది మనం మంచివారిగా మారతాం. విచిత్రమైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో సత్ప్రవర్తన అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. నిన్ను చూసినప్పుడు వాళ్ళు సంతోషించగలగాలిగా, తను ఎంత యథార్థంగా ఉంటాడండి, తన మాట మీద నిలబడతాడండి, నమ్మకస్తుడుగా ఉంటాడండి, ఇతర కీడు చేయడండి అనే మాటలు వింటుంటాంగా. నీ ప్రవర్తన ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లా, నీ ప్రవర్తన నీ మనస్సాక్షి తెలుసు నేను నడుస్తున్నది మంచి అని. ఎప్పుడైతే అలా నడుస్తావో యథార్థవంతుడిని, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిని, అలాంటి వారి ఆలోచనలు దేవుడు అంగీకరించి కార్యం చేస్తాడు. ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రస్తావన వస్తుండగా దేవుని కటాక్షం దిగి రావటానికి అది తలుపు దగ్గరే ఉంది, దూరంగా లేదు. నువ్వు ఎప్పుడైతే తలుపు తీసి ప్రవర్తన సరిచేసుకునే యథార్థమైన పవిత్రమైన ప్రవర్తన ప్రవర్తిస్తావో నీ జీవితానికి దీవెన వెంటనే నీ తల మీద కుమ్మరించబడి కరుణా కటాక్షాలు నిన్ను ఆవరించబోతున్నాయి. అట్టి కృప మీకు కలగాలంటే యోసేపు తన జీవితంలో యథార్థమైన ప్రవర్తన ప్రవర్తించాడుగా. బైబిల్లో యోబును చూస్తుంటాం, తన జీవితంలో నష్టాలు వచ్చిన యథార్థత సత్ప్రవర్తన ఎంత నమ్మకస్తుడిగా వర్ధిల్లుతూ వచ్చాడు. ఇలా బైబిల్ అనేక మంది కనబడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి దేవుని కటాక్షాన్ని తెచ్చిపెట్టింది. అదే కార్యం మీకును జరగాలని ఓ సేవకుడిగా కోరుకుంటున్నాను. నువ్వు చేసే అర్పణ, నువ్వు చేసే ప్రార్థన ఇంపుగా ఉండాలి. మన ప్రార్థన దేవుడు చూడగానే అంగీకరించేట్టుగా ఉండాలి. 20 మనుషులు మందిరానికి వెళ్ళారట, పరిశీలన ప్రార్థన దేవుడు అంగీకరించాల. పగిలిన గుండెతో చేసిన పాపి సుంకరి ప్రార్థన ఆలకించాడు. అంటే నీ ప్రవర్తన, నీ ప్రార్థన, నీ సాక్ష్యం సవ్యమైనది అయి ఉంటే దేవుని కటాక్షం దిగి వస్తుంది,
తరతరాలకి తరగని దీవెన, ఆశీర్వాదం, మెండైన కృప నీకు నీ కుటుంబానికి కలగబోతుంది. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. యథార్థమైన జీవితంతో నమ్మకస్తులుగా నడవడానికి కృపను గ్రహించి మంచి ప్రవర్తనలో దీవెనలు సిద్ధపరచండి. పిల్లల భవిష్యత్తు, చదువులు, ఉద్యోగ వ్యాపారాలను కూడా దీవించి రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయమని, వృద్ధాప్యుల తల్లిదండ్రులను కటాక్షించమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.